నాకు కొంచెం అర్థం కాల. గోపీనాథ్ గారికి 3 పిల్లలు పెట్టారు. అవమానిస్తున్నారా? నేనేం అవమానించాను? నేను అత్తని కాదు కదా. అత్త అంటే అత్త స్థానం వేరు. పెండ్లు అంటే వాళ్ళెవరో మనకి తెలియాలి, మనం ఎవరో వాళ్ళకి తెలియాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉందంటే వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఎంతమంది, తండ్రి ఏంటి, తల్లి ఏంటి, వ్యవహారం ఏంటి తెలియాలి. వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదే. ఇప్పుడు ఆ అమ్మాయికి వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలియదే. వాళ్ళ వెనకాల వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదు, వాళ్ళ వ్యవహారం ఎవరో నాకు తెలియదు. వాళ్ళ వెనకాల ఎంతమంది అక్క చెల్లెళ్ళు. కుటుంబం అంటే ఇటు ఇటు రెండు ఉండాలి. నా కుటుంబం, నాకు ఇంకొక కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు 4 మరుదులు ఉన్నారు. ఇది కుటుంబం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు అత్త స్థానం అంటున్నారు, అక్కడ స్థానం లేదు నాకు. స్థానం ఉంటే అది ఒక రకంగా ఉండేది, నేనేదో సరి కలిగేదాన్ని. స్థానం లేదు. అమ్మా ఎవరి దగ్గర ఎట్లా తగులుతుంది? ఆవిడ ఇంట్లో ఉంటే ఎట్లా తగులుతుంది? కాదమ్మా, ఆవిడ అక్కడ వాళ్ళ పుట్టింట్లో ఉంది, అది నాకు ఎక్కడ తగ్గుతుంది? నాకు అంటే స్థానం నేను దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశా కాబట్టి ఆ స్థానం ఉంది. కాదు ఇప్పుడు కాదు వైద్యనాథ్ గారు అంటే రాజకీయాలు సంగతి ఎత్తటం అంటే రాజకీయాలకు నాకు సంబంధం ఏమీ లేదు. కాకపోతే నిన్న ఈ మాట అన్నారు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది. అందుకే కానీ ఇప్పుడు ఎంత చేసుకున్నాడు, ఎప్పుడు నేనేనాడు గోపీనాథ్కి ఎంటర్ అవ్వలేదు, వైద్యనాథ్కి ఎంటర్. వాళ్ళు 60 సంవత్సరాలు నిండినాళ్ళు, వాళ్ళల్లో నేనేం ఎంటర్ అవుతున్నానా అమ్మా? ఏంటి లేదండి, ఐ కెన్ ఆన్సర్ దిస్ సేమ్ క్వశ్చన్. అదండి.